నమస్తే అందరికీ. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా హిడ్మా టాపిక్ నడుస్తూ ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అయితే మన అందశ్రీ సార్ టాపిక్ నడుస్తూ ఉంది. నిజంగా తెలంగాణ ఉద్యమంలో అనేక మంది బిడ్డలు, అనేక ఉద్యమాలు చేసిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. నిర్మలక్క కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా. అరుణోదయ నిర్మలక్క అంటే అందరికీ తెలిసిందే. ఎన్నో రకాలుగా తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక రకాలుగా ఉద్యమాలలో బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడిన బిడ్డ. ఏం చెప్తుందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నారా అక్క? బాగున్నా, నేను బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అక్క. అక్క ఇప్పుడు రీసెంట్లీ అందశ్రీ సార్ చనిపోయిండు. ఆ విషయం అందరికి తెలిసిందే. తెలంగాణ కన్నీరు పెట్టుకున్న పరిస్థితి, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి పాడే మోసి పాలు పోసిన పరిస్థితి ఉంది. అందశ్రీ సార్కి మీకు ఉన్న అనుబంధం ఏంటిది? ఈ ఒక సాంగ్ మీద, అంటే అందశ్రీ సార్ ఉంటే ఆ సాంగ్ ముఖ్యమంత్రి చేతుల మీద కావచ్చు, అందశ్రీ సార్ ముందు మీరు పాడే అవకాశం కూడా మీకు ఉండేది అన్న చర్చ జరిగింది. ఏం పాట అక్క, ఏంది అసలు? వాస్తవానికి ఏంటంటే నాకు అందశ్రీ సార్కి ఉన్న అనుబంధము ఒక తండ్రి కూతురుల బంధం అనేది ఇక్కడ నేను బలంగా చెప్పగలను. ఎందుకంటే ఎన్ని సిరసులు నేలరాలగా పాట, నా పాట విన్న తర్వాత విని నా నెంబర్ కోసం కూడా చాలామంది తెలిసిన వాళ్ళకు ఫోన్ చేస్తే, లేదు అంటే లాస్ట్కు అరుణోదయ నాగన్న దగ్గర నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత కూడా ఎవరు అని అంటే, నేను ఒక గొడ్ల కాపర్ని అన్నాడు. ఎవరన్నా అంటే, నేను ఒక గొడ్ల కాపర్నమ్మా, ఎంతమంది సిరుసులు తీసేస్తావు నువ్వు పాడి అన్నాడు. అంటే నేనేంటి ఎంతమంది సిరుసులు నేనెప్పుడు తీసేసినన్నా, మీరు ఎవరన్నా అని అన్నా. అంటే నీ పాట విన్నా ఎంతమంది సిరుసులు తీసేయడానికి, ఎంతమంది రెచ్చగొట్టడానికి నీ పాట వాడతావమ్మా అని నాతోని పెద్ద చర్చ పెట్టిండు. అయితే అన్న, నేను ఆ పాట రాసిన రచయితను అడగండి, నేను పాడిన. ఎందుకంటే ఆ ఉద్యమంలో నేను పనిచేసిన కాబట్టి ఆ రచయిత రాసిన పాట బాగుంది, నేను పాడిన. కానీ మీరు ఇట్లా అనడం నాకేమి మంచిగా అనిపించట్లేదు. కానీ గొడ్ల కాపరి కాదు మీరు ఏదో మంచి మేధావి అయితేనే ఇట్లాంటి ప్రశ్నలు మీరు వేస్తున్నారు, నాకు చెప్పండి అన్న మీరు అన్న. తర్వాత నాతో కొద్దిసేపు చర్చించిన తర్వాత నేను అందశ్రీ అని చెప్పిండు. అందశ్రీని ఎక్కడుంటావు అంటే ఖమ్మం అని చెప్పా. ఇక ఖమ్మం అని చెప్పిన తర్వాత నాకు చెప్పలేదు, చెప్పబెట్టకుండా మా ఇంటికి వచ్చేసిండు. ఓకే సార్, ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి నాకు ఒక శాలువ కప్పి, నాకు ఆయన నిప్పుల వాగు రాసిన బుక్, ఆ బుక్ ఇచ్చి నాకు చేతిలో ఒక 10,000 కూడా చేతిలో పెట్టిండు. నీ వాయిస్ చాలా బాగుంది బిడ్డ, నేను మాయమైపోతున్నాడమ్మ పాట నీతో పాడిపించాలనుకుంటున్నా. ఆ పాట విన్న తర్వాత అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తెలంగాణలో ఇంతమంది కళాకారులు కూడా ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఇద్దరు ఉన్నారు. అయినా కూడా తను వెతుక్కుంటా నా దగ్గరికి వచ్చి నాకు ఒక అవకాశం ఇస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఈ పాట కొంచెం అంత నాకు అప్పుడే పాడిపించుకున్నాడు. ఒకసారి నీ వాయిస్లో ఈ పాట వినాలని ఉంది. ఎన్ని సిరుసులు వాయిస్ చాలా అద్భుతంగా పాడినావు, మాకు కూడా వినాలని ఉంది. ఒక్క లైన్ పాడవా అంటే నేను సేమ్ ఆ ఎన్ని సిరుసులు వాయిస్లే పాడిన అన్నమాట, బేస్ వాయిస్ లో. ఫస్ట్ ఎన్ని సిరసులు పాడదామాక పబ్లిక్ ఈజీగా అర్థమైతే చెప్తాను. తర్వాత ఇది పాడిపించిన తర్వాత మేము వాస్తవానికి ఏంటంటే వచ్చే నెల ఫస్ట్ వీక్లో ఈ పాట రిలీజ్ అన్నమాట. మొత్తం అయిపోయింది. మ్యూజిక్ కూడా చెన్నై అక్కడి నుంచి బాగా కొట్టిపించాడు. అయితే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పాట రిలీజ్ ఉండే. వాస్తవానికి ఈరోజు ఆయన లేడు కాబట్టి ఆయన సంతాప సభలో కుటుంబం అంతా ఉంటారు కదా, ఆయన సంతాప సభలో ఆ పాట రిలీజ్ చేయడం జరిగింది. ఆయన ఉంటే ఆయన ఆలోచన వేరు, ఇంకా కొంచెం వీడియో రూపంలో చేయాలనుకున్నాడు, వీడియో ద్వారా తీసుకురావాలి అని. కానీ నేను కూడా ఇప్పుడు ఆయన మాట ఆయన కోరిక నేను తీర్చాలనుకుంటున్నా. ఎందుకంటే వీడియో చేస్తా పాట మాయమైపోతున్న పాట వీడియో రూపంలో కూడా వస్తుంది. నెక్స్ట్ అరుణోదయ నిర్మల ఛానల్ వస్తుంది, చూడండి అందరు కూడా. మీరు అన్నారు కదా ఆయన ఏ పాట విని వచ్చాడు అనేది. ఎన్ని శిరసులు
నేలరాలగా కమ్యూనిజము దయించెనో ఎన్ని మరణ మృదంగ ఘోషల మార్క్సిజం జనించెనో ఎంత నెత్తురు నేల పారగా ఎర్ర జెండా మెరిసెనో ఎందరమరుల త్యాగము మన నక్సలిజమై కదిలెనో తెలుసుకో తెలుసుకో మిత్రమా పరిణామమెందరి రక్త తర్పణు నేస్తమా ఆదిలో నా మానవాళి అందరొకటిగా బ్రతుకగా స్వార్థ చింతన మానవాళిని సొంత ఆస్తికి నెట్టగా నీది నాదని భూమి మీద గెట్టు అద్దులు పుట్టగా ఆధిపత్యం నుండే దోపిడి కంకురార్పణ జరుగగా ఈ పాటనే ఈ పాట విని నీ నెంబర్ కోసం ట్రై చేసి నీకు ఫోన్ చేసి నీకు చెప్పా పెట్టకుండా ఖమ్మం వచ్చిండు అందశ్రీ సార్. అంటే లోపల ఎంత హత్తుకుంటే ఆ పాట ఈ మనిషిని నేను చూడాలి, ఈ మనిషి దగ్గరికి నేను పోవాలి, ఆయన దగ్గరికి బోలెడు మంది వస్తా ఉంటారు. అసలు నా లైఫ్ లో నేను మర్చిపోలేని విషయం కూడా ఇది. నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు సన్మానం, మా కుటుంబ సభ్యుల ముందు నాకు సన్మానం చేసి నన్ను చాలా బాగా గుర్తించిన మొట్టమొదటిసారి బాగా గుర్తించిన మనిషి ఆయనే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అందశ్రీ సార్ బాగా గుర్తించాడు నా వాయిస్ని. కానీ నాకున్న ఈ అమ్మాయికి ఏమేమి ఉన్నాయి, ఈ అమ్మాయిలో టాలెంట్ అనేది తను నాతో మాట్లాడినప్పుడల్లా, ఆయనతో మాట్లాడినప్పుడు ఒకటి ఏమనిపిస్తుంది అంటే కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అందశ్రీ సార్తో మాట్లాడుతుంటే మామూలుగా మాట్లాడినట్టే ఉంటది, కానీ కొత్త కొత్త పదాలు మనం నేర్చుకుంటాం. ఇంటర్వ్యూకి కూర్చుని పెడితే 10 నిమిషాలు అంటే 3-4 గంటలు చేస్తాడు. 3-4 గంటలు వెళ్ళిపోతూనే ఉంటది సబ్జెక్ట్ అంత డీప్ గా. అసలు ఎన్ని గంటలు ఆయనతో మాట్లాడినా బోర్ కొట్టదు. ఫస్ట్ ఎంతసేపు మాట్లాడినా మంచి మంచి ఆనుముత్యాలు మనం నేర్చుకున్న వాళ్ళమే అవుతాం. ఆయన చదువు పెద్దగా రాకపోయినా కూడా చాలా గొప్ప మేధావి, లోక కవి అని మాత్రం చెప్పుకోవచ్చు. దాంట్లో ఎన్నిసార్లు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్పిన, ట్యాంక్ చెప్పుకున్నాను తక్కువే. అందశ్రీ సార్ కోసం ఆయన ఆత్మ ఎక్కడున్నా నిజంగా ప్రతి బిడ్డ దగ్గర ఉంటది వాస్తవంగా. ఎందుకంటే తెలంగాణ నేనైతే చాలా బాగా బాధపడుతున్నా. ఎందుకంటే ఆయన ఎంత మంచోడో, ఆడపిల్లలు ఆయన ఎంత మంచోడో. జనరల్గా ఆయనకు ఎవరితో మాట్లాడినా ఏ పో అట్లా ఇట్లా అనుకుంటారేమో, కానీ ఆయనకు నచ్చిన మనుషులతో మాత్రం ఆయన ఒక చిన్న పిల్లగాడే. ఆయనకు నచ్చిన మనుషులు ఆడపిల్లల్ని ముఖ్యంగా మస్తు రెస్పెక్ట్ ఇస్తాడు. వాళ్ళకి గింత ఇబ్బంది రాకుండా ఆయనతో ఉన్నంతసేపు అసలు మనకి గింత కష్టం కూడా అనిపించదు. ఎక్కడ రెస్పెక్ట్ గానీ మనల్ని చూసుకునే మర్యాదలు ఆ విధానం కానీ ఎక్కడైనా కొంచెం తేడా కూడా రానియడు. అంత మంచి మనిషి అని చెప్పారు. ఎందుకంటే ఆయనతో నేను జర్నీ చేసినా కాబట్టి. 3 సంవత్సరాల నుంచి పాట పాడినాము. 3 సంవత్సరాలు అవుతుంది పాట స్టార్ట్ చేసి. అది జనరల్గా ఆయన అనుకోకుండా అట్లా అయింది. లేదంటే ఆయన కళ్ళ ముందు ఆయన చాలా సంతోషపడ్డాడు పాట బాగా వచ్చిందని. ఓకే, అంతే. పాట లాస్ట్ ఫైనల్. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నోటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఏడ ఉన్నాడో గాని కంటికి కనరాడు. అంటే నాకు ఇప్పుడు జలుబు చేసింది కాబట్టి రావట్లేదు సరిగ్గా. ఇది పాట. మనిషి అన్నవాడు అంటే మనుషుల హృదయాలు చదువుతో ఆయన ఒకటే. ఆయనది ఎట్లుంటదంటే ఆయన ఏంటి ఆయనది అసలు అనుకుంటారు కదా, సాటి మనిషిని ప్రేమించడమే ఆయన తత్వం. మనిషిని సాటి మనిషిని ప్రేమించాలి, సాటి మనిషిని గుర్తించాలి, మనిషిని మనిషిలా గుర్తించాలి. నువ్వెవరు ఏంటని కాదు, నువ్వేం పని చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి. ఒక్కసారి కూడా కులం చెప్పుకోలేదు అక్కడ చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు కులం అడితే నాకు కూడా కోపం వస్తుంది. నిజంగా కోపం వస్తుంది. ఎందుకు చెప్పాలి కులం గురించి? మనిషినే, అందరూ మనుషులమే. ఎందుకు కులాలు ఎందుకు? ఇక్కడ కులాలు కాదు కదా, మనందరం మనుషులం. ఫస్ట్ మనుషులం కదా. మానవత్వంగా మనం ఎంత
వాళ్ళకి వీలైతే అంత హెల్ప్ చేయడానికే మనం ప్రయత్నించాలి కానీ ఈ కులాలు మతాలు కులపిచ్చి కులగజ్జి పెట్టుకునే వాళ్ళ దగ్గరికి కూడా నాకు నచ్చదు. అంటే ఆయన కోపం ఎక్కువ, అందరిని తిడతారు అన్న ఒక కోపం. అదే మీకు చెప్పిన ఆయన బాగా కోపం వస్తుంది, కోపిస్తూ అంటారు కదా. ఆయనకి ఎవరైనా నచ్చితే మాత్రము వాళ్ళకాడ చిన్న పిల్లగాడి కంటే ఎక్కువగా ఉంటాడు. నచ్చిన వాళ్ళతో చాలా మంచిగా ట్రావెల్ అవుతాడు, చాలా బాగుంటాడు అసలు. నిజం చెప్పాలంటే ఆయన నానా 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 అన్న కాంచి తీయడు, అంత బాగా మాట్లాడతాడు, అంత మంచి మనిషి. ఇక కోపిష్టం అంటే కొన్ని కొన్ని నచ్చవు ఆయనకు, కొన్ని లెక్కలు సమాజంలో. అంటే ఎవరికైనా ఒక మనిషికి లోపాలు ఉంటాయి, అందరికి ఉంటాయి లోపాలు. ఎవరికి ఇప్పుడు నేనున్నా, నాకు లేదా మీకు లేదా, ఒకరికి ఇప్పుడు నీకు నచ్చకపోవచ్చు, నువ్వు నాకు నచ్చకపోవచ్చు, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. అన్ని విషయాలు ఇప్పుడు నేను అందరికి నచ్చాలని లేదు, నాకు అందరు నచ్చాలని లేదు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది మాట్లాడుతున్నప్పుడు, స్నేహం చేస్తున్నప్పుడు, వాళ్ళతో జర్నీ చేసినప్పుడు మాత్రమే అసలైన మనుషులు గుర్తించి వాళ్ళతో స్నేహం చేయాలా వద్దా అనేది మనకు మనం డిసైడ్ అవుతాం. అంతేగాని కూడా అదే విధంగా ముందుకెళ్ళండి. ఆయనతో నేను కొద్ది రోజులు స్నేహం చేసిన, జర్నీ చేసిన కాబట్టి ఆయన మనసత్వం ఇలా ఉంటుంది అనేది నేను చెప్పగలిగిన. లేదంటే ఆయన కోపిస్టు, అమ్మో ఆయన పెద్ద కోపిస్టట, కోపం. నేను ఫస్ట్ టైం నాకు ఫోన్ చేసినప్పుడు అందశ్రీ సార్ అని చెప్పగానే అమ్మో మీరా, మీకు బాగా కోపం ఉంటుందట కదా అన్న. నేను ఫస్టే మీరు బాగా కోపిస్టట కదా అన్న అంటే నేను కోపిస్తున్నా, సరే మాట్లాడదాం అన్నాడు. అట్లనే ఆయన కూడా ఒక మాట అన్నాడు నన్ను, మీరు కోపిస్ట్ కదా అన్న బాగా, అమ్మో మీరేమాట భయం అవుతుంది అన్న నాకు మీతో మాట్లాడడానికంటే. ఇగో పార్టీలో పనిచేసే ఉద్యమక్కో పెద్దక్కో నువ్వు, మరి నీకు కూడా చాలా పొగరు ఉంటుంది అని ఇట్లా నీకు ఫోన్ నెంబర్ అడిగినప్పుడు అన్నారు, ఆమె నీతో మాట్లాడుతుందా అని కూడా అన్నారు. మరి నీతో మాట్లాడిన తర్వాత నువ్వు ఎంత మంచిదనో నాకు అర్థమైంది కదమ్మా అన్నాడు. ఒకటే మాట అన్నాడు, నువ్వు ఎవరితో మాట్లాడవంట, నువ్వెవరిని లెక్క చేయవంట. అంటే నేను ఎందుకు లెక్క చేయను, ఎవరితో మాట్లాడను అంటే, నన్ను రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళకు నేను రెస్పెక్ట్ ఇస్తా. నన్ను గౌరవంగా చూసి మాటలు, ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా నిర్మలక్క అని నాకు చాలా రోజుల నుంచి నువ్వు ఫోన్ చేస్తున్నావు, నీతో ఎప్పుడు మాట్లాడినా ఎలా మాట్లాడినో నీకు తెలుసు. అంటే ఆడపిల్లలు కూడా ఇట్లా ఉండకపోతే ఈ సమాజంలో బతకలేరు అనేది ఈ మీ ముందు చెప్తున్నా నేను. ఇప్పుడు ఆడపిల్లలు ఈ రకంగా నోరు లేకుండా కొంచెం పొగరగా లేకపోతే మలిసి కుసబెడతారు అక్కడ. నాకు నేను ఒక బ్రాండ్, నాకు నేను ఇక్కడ సంపాదించుకున్నంటే వాస్తవానికి నాకు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, నన్ను రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళకు నేను ఇస్తాను, నన్ను గౌరవంగా చూసిన వాళ్ళకు నేను మాట్లాడతా, నాతో స్నేహం చేసిన వాళ్ళకు నేనేంటో తెలుస్తుంది. తెలియక ముందుకే ఆమెకి ఇట్లుందట, వీళ్ళకి ఇట్లుందట, అది కరెక్ట్ కాదు. నీ కౌంటర్ నీకే ఇచ్చిండు అందశ్రీ సార్. ఆయనకి ఎవరో చెప్పారంట, ఎవరు ఆమె జనరల్ గా మాట్లాడదు, నువ్వు ఫోన్ చేస్తాను నెంబర్ తీసుకుంటాను కానీ అసలు నేను లెక్కే చేయదు అన్నాడంట. అసలు ఆమెకు అంతా ఉన్నదా, నేను చేసి తీస్తా, నేను ఏంటో తెలుసుకుంటా అని కావాలనే చేసిండు. తర్వాత ఆయనకు నేను మాట్లాడే తీరు ఇవన్నీ కూడా ఆయనకు అర్థమై చాలా నన్ను అసలు నిజం చెప్పాలంటే, నీ రూపంలో మా అమ్మని చూసుకోవచ్చు, మా అమ్మ కనిపిస్తుంది బిడ్డ అన్నాడు. నా పొట్టలో తలపెట్టి మా ఇంటి మా కుటుంబంలో వచ్చి నా పొట్టలో తలపెట్టి నేచర్ని బాగా నమ్ముతా, నేను నమ్ముతా, ఆయన నమ్ముతాడు. ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టము. నేను ఒక మాట చెప్పాలంటే ప్రకృతి ప్రేమికురాల్ని. పెట్టి నీ రూపంలో మా అమ్మ ఉంది, మా అమ్మ చచ్చిపోయి ఎక్కడుందో నాకు తెలియదు కానీ నీ రూపంలో నిన్ను చూడంగా నాకు అట్లా అనిపించింది బిడ్డ, ఈ జన్మకి నువ్వు మా అమ్మవే అని కూడా అన్నాడు. అంటే చెప్పాలా చెప్పొద్దు ఇక్కడ తెలియదు. నాతో నేను చెప్పిన విషయాలు, నాతో ఆయన స్నేహం చేసిండు చాలా రోజుల నుంచి కాబట్టి నేను ఈ మాట చెప్తున్నా. చాలా మంది తెలియక కొన్ని అంటే హెచ్లో చెప్పుకుంది అనుకుంటారేమో కానీ అంత అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అట్లనే ప్రతి ఆడపిల్ల కూడా నేను సమాజంలో ఉండాలి, అట్లనే ఉండాలి, పొగరుగానే ఉండాలి. ఎక్కడ ఎవరి పొగరు చూపిస్తే వాళ్ళకి కంపల్సరీ ఆ పొగరు చూపెట్టాలి. మనకు రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎక్కడ మన గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. గౌరవంగా బతుకుతూనే ఎంతో కొంత ఈ సమాజంలో మనకు శాతనైన హెల్ప్ ప్రజల కోసమా, లేకపోతే నువ్వు ఏ రంగంలో పనిచేసినా అక్కడ ఉన్న వాళ్ళకు ఒక మనిషిగా నువ్వు సాటి మనిషిగా హెల్ప్ చేయి, సాటి మనిషిని గుర్తించమనేది అయితే చెప్తా నేను.
ఎస్, ఇది ఓవరాల్గా అందశ్రీ సార్ పైన తనకున్న అభిప్రాయం. తనతో ట్రావెల్ చేసిన విధానం కళ్ళకు నీళ్ళు వచ్చే సందర్భాలు ఉంటాయి. వాస్తవంగా అందశ్రీ అంటేనే ఒక లెజెండ్, ఒక బ్రాండ్. ఆయన గొంతు నుంచి ఒక ఏదైనా ఒకటి వస్తే అదొక ఇట్లా గూస్ బాంబ్స్ లాగా వస్తుంది. ఓవరాల్గా చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ ఉన్నాం. అక్క హైదరాబాద్కి ఎప్పుడు వస్తావు అంటే ఈరోజు దొరికింది. మొత్తం మీద మంచి ఇంటర్వ్యూ జరిగిందని చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి ప్రజా వాయిస్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ అక్క.